హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సైన్స్ డే ఎగ్జిబిషన్ జరగనుంది. డిఆర్డీఓ, డిఫెన్స్, ఏరోస్పేస్కు చెందినటువంటి 200 స్టాల్స్ సైన్స్ ఎగ్జిబిషన్తో లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారికి మనకు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు పెద్ద ఎత్తున మీరు చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గట్టిగా తెలంగాణ బలము రాజ్నాథ్ సింగ్ గారికి తెలవాలి. గట్టిగా చప్పట్లతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, డిఆర్డీఓ చైర్మన్ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, ఇతర రక్షణ శాఖ అధికారులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డీఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడ నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి పట్ల, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. In India, we have applied our scientific knowledge and talent to solve the problems of our country. When we send a satellite in space, our weather forecasting gets more accurate. Our farmers get timely information. Our fishermen get timely early warning on the rough weather conditions at sea. Our communication channels get strengthened and our students get classes at home. Friends, here I would also like to highlight the approach of the new education policy 2020, which aims to transform science education in India by encouraging creativity, critical thinking, and innovation. This year's theme of National Science Day reflects the same approach. When it focuses on empowering Indian youth for the global leadership through science and innovation, it is in line with the objective of the National Education Policy to encourage students to develop scientific temper and an attitude of research and innovation.